ఓం నమ శివాయ. ఫస్ట్ వీడియోలో మీకు మానసరోవర సరస్సు పరిక్రమ గురించి చెప్పాను. ఆ రోజు రాత్రి మేము వచ్చి దార్చన్ అన్న ఊర్లో బస చేశాము. దార్చన్ ఒక స్మాల్ టిబెటన్ టౌన్ వెస్టర్న్ టిబెట్లో. ఇది ఫుట్ ఆఫ్ మౌంట్ కైలాష్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ పిలిగ్రిమ్స్కి, ట్రెక్కర్స్కి మౌంట్ కైలాష్ పరిక్రమ చేయడానికి. ఇదే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తారు తిరిగి. ఇది 15,000 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది. ఇది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ కైలాష్ మానసరోవర్ యాత్రకి పాయింట్ అనమాట. అక్కడి నుంచి మమ్మల్ని బస్సులో ఒక పాయింట్కి తీసుకెళ్లారు. దాన్ని యమద్వారం అంటారు. యమద్వార విశిష్ట ఏంటంటే, ఇక్కడ మనం ఈ యమద్వారం దాటామంటే మన పాపపుణ్యాలన్నీ వదిలేసి ముందుకి పరిక్రమకి సాగి వెళ్ళాలన్నమాట. ప్యూర్ మైండ్ అండ్ సోల్తో మనం పరిక్రమకి వెళ్తున్నట్టు. అక్కడ యముడు ద్వారంలో నిల్చొని శివుడికి ఒక గాడ్ లాగా ఉంటాడనమాట. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరి పరిక్రమ మొదలు పెడతాము. సో ఇంకో విశిష్ట పౌరాణిక కథ ఏంటంటే, సతీ సావిత్రి తన భర్త మార్కండేయుని ఇక్కడే తనకి యముడి దగ్గర నుంచి భర్తని తిరిగి వెనక్కి తీసుకొస్తుంది. సో యమద్వారం దాటామంటే మనకు మోక్షం అని అందరికీ ఒక నమ్మకం. సో ఇక్కడి నుంచి మా పరిక్రమ మొదలైంది. కొంతమంది గుర్రాల మీద, కొంతమంది నడక ద్వారాన బయలుదేరారు. అయితే గుర్రాలని మనం ముందు బుక్ చేసుకోవాలి. ఇక్కడ యమద్వారం దగ్గర ఆ గుర్రాలు వచ్చి మనల్ని తీసుకెళ్తాయి. ఎవరి శక్తి కొద్దీ కొంతమంది నడక ద్వారాన, కొంతమంది బై గుర్రం వెళ్ళారు. పరిక్రమ 3 రోజుల పరిక్రమ అన్నమాట. ఫస్ట్ డే అప్ టు దిరాపు 12 కిలోమీటర్లు, సుమారు 5 నుంచి 8 గంటలు పడుతుంది మనిషి శక్తిని బట్టి. రెండవ రోజు 22 కిలోమీటర్లు, అది సుమారు ఒక 12 గంటలు పడుతుంది. అది హైట్ ఆఫ్ 18,000 feet వరకు వెళ్తాము. మళ్ళీ అక్కడి నుంచి దిగువ ఉంటుంది. మూడో రోజు తిరుగు ప్రయాణం 8 కిలోమీటర్లు ఉంటుంది. 3 నుంచి 4 గంటలు పడుతుంది. అయితే మొదటి రోజు పరిక్రమ వెళ్తే మనకి దారిలో వెస్ట్ ఫేస్, ఫస్ట్ యమద్వారం దగ్గర మనం సౌత్ ఫేస్ చూస్తాము. దారిలో మనకి వెస్ట్ ఫేస్ కనిపిస్తుంది. ముందుకు వెళ్తే మనకి నార్త్ ఫేస్ వస్తుంది. అది దిరాపుక్ అనమాట. ఆ రోజు రాత్రి మనం అక్కడ ఉండి మర్నాడు మనం ముందుకు వెళ్ళదలుచుకోకపోతే తిరిగి మళ్ళీ దార్చన్ రావచ్చు. కొంతమంది పరిక్రమ చేయాలనుకున్న వాళ్ళు ముందు సాగిపోతుంటారు. సో ఇలా మన పరిక్రమ మొదలవుతుంది. అయితే కొంతమంది శక్తి కొలగ వాళ్ళు ఫస్ట్లో నుంచే నడక మొదలు పెడతారు. కానీ వాళ్ళ లగేజ్ ఉంటుందిగా మోయటానికి పోర్టర్స్ని పెట్టుకోవచ్చు. వాళ్ళ లగేజ్ మోసుకుంటూ వెళ్తారు. సో ఇలా దారి పొడుగున మనము సెలేర్లు, కొండలు, మంచు కంపిన కొండలు, గ్రీనరీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ప్రకృతి అసలు అది ఆనందిస్తూ ఓం నమ శివాయ నామస్మరణ చేసుకుంటూ ఈ సెలేర్లు ఇవన్నీ ప్రకృతిని అందాన్ని ఆహ్లాదించుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటాము. అయితే పైకి వెళ్ళినా కొద్దీ మనకు కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, బ్రీతింగ్ అందనట్టు అనిపిస్తుంది. సో కొంచెం ఆగటం, ప్రాణాయామం చేసుకోవటం, మళ్ళీ గుర్రం మీద కూడా ఎక్కువసేపు కూర్చోలేము, ఎందుకంటే నడువు నొప్పి, కాలు నొప్పి వస్తుంది. సో వాళ్ళు కూడా కొంచెం మంది దిగి నడవమంటారు. అలానే కొంచెం నడుచుకుంటూ కొంచెం ఆ గుర్రానికి కూడా మధ్య మధ్యలో కొంచెం ఆహారం పెడుతూ ఉంటారు, నీళ్ళు తాగిస్తూ ఉంటారు. సో ఇలా దారి పొడుగున కొంచెం ఆకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. నడిచే వాళ్ళు కూడా కొంచెం అడుగులు వేస్తారు, మళ్ళీ కూర్చొని కొంచెం ప్రాణాయామం చేసుకొని బ్రీతింగ్ మళ్ళీ కొంచెం ముందుకి నడుస్తూ ఉంటారు. సో దీనికి ఏంటి అంటే, మనం ఒక 5-6 నెలల ముందు నుంచే కొంచెం ప్రాణాయామం చేసుకోవాలి, రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో మనం దారిలో వెళ్తుంటే ఫస్ట్ మనకు కనిపించేది వెస్ట్ ఫేస్ ఆఫ్ మౌంట్ కైలాష్. సో మీకు ఇప్పుడు ముందు మేము చూపించేది వెస్ట్ ఫేస్ ఆఫ్ మౌంట్ కైలాష్ అనమాట. సో ఇక్కడ కూడా మంచు కప్పి ఉంటుంది. చాలా దగ్గరగా మనకి వెస్ట్ ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏనుగు రూపంలో కొండ కనిపిస్తుంది. అది ఐరావతం అంటారు. సో అంత ఎవరి భావాన్ని బట్టి కొంతమందికి ఏనుగు, కొంతమంది మూషిక వాహనం, కొంతమందికి వినాయకుడు అలా కొండ మీద కనిపిస్తారు. మనకి మట్టి కొండలు కనిపిస్తుంటాయి, మంచు కొండలు కనిపిస్తుంటాయి, సెలేర్లు కనిపిస్తూ ఉంటుంది, పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. రకరకాలుగా మనం ప్రకృతిని చూడొచ్చు. అయితే ఇలా ముందుకు మనం వెళ్తూ ఉంటే మనకి ఎక్కడ కూడా అందరూ జపం చేసుకుంటున్నట్టు ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అవే ధ్వనులు వినిపిస్తూ ఉంటాయన్నమాట. అందరం కలిసి ఒకేసారి మొదలవుతాం, కానీ ఎవరి స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంతమంది ముందు తొందరగా వెళ్ళిపోతుంటారు, కొంతమంది వెనక్కి వస్తూ ఉంటారు. సో బయలుదేరటం ఒకేసారైనా చేరుకోవటం మటుకు దిరాపుకి వేరే వేరే టైంలో చేరుకుంటాము. సో ఇక్కడ నుంచి మనకి వెస్ట్ ఫేస్ బాగా కనిపిస్తుంది. వెస్ట్ ఫేస్లో మనం కూడా కొంతసేపు ఆగి దేవుడికి ఓం నమ శివాయ చదువుకొని మనం చిన్నగా మళ్ళీ ముందుకి బయలుదేరవచ్చు అన్నమాట.
సో ఈ రోజు వాతావరణం చాలా బాగుంది, వర్షం లేదు. చూసారా ఇప్పుడు మీకు మంచిగా కనిపించింది ఐరావతం ఏనుగు రూపంలో ఇట్లా పండుకున్నట్టు. అది చాలా మంచి వ్యూ అనమాట. దారి పొడుగున మనకి మధ్యన కనిపిస్తూ ఉంటుంది కొండ. కొంచెం చాలా దూరం వరకు మనకి వెస్ట్ ఫేస్ కనిపిస్తుంది. సో అలా ముందుకు నడుస్తూ ఉండగా మనకి కొంచెం మధ్యలో టీ స్టాల్స్ కూడా ఉంటాయి. కొంచెం వాళ్ళు అక్కడ ఏదైనా వేడిగా టీ కానీ వేడి నీళ్ళు కానీ కొంచెం ఏదైనా వేడిగా తాగితే మనలో చలి తగ్గి కొంచెం వేడి వస్తుందని అంటూ ఉంటారు. సో కొంచెం గుర్రానికి కూడా రెస్ట్ ఇచ్చినది ఈ టీ స్టాల్స్ దగ్గర ఆపుతూ ఉంటారు. 2 టీ స్టాప్స్ ఉంటాయి అన్నమాట దారి పొడుగున 12 కిలోమీటర్లు. సో అక్కడ కొంచెం ఆగి మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. ఎటువైపు చూసినా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కొండ పైకి వెళ్ళినా కొద్దీ ఎత్తు ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మనకు కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. కొంచెం సేపు ఆగి మనకు ముందుకు వెళ్తుంది. ఇక్కడ కూడా మీకు చూడండి వెస్ట్ ఫేస్ చాలా క్లోజ్గా కనిపిస్తుంది. సో ఎంత ఆనందం అనిపించిందంటే మనమేనా చూస్తున్నాము అని చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ గుర్రం మీద 2-3 కలిసి ఒకేసారి వెళ్ళాలనుకున్నాము, ఒకళ్ళు కాకుండా. సో కొంచెం కొంచెం ఆక్కుంటూ వెళ్ళామన్నమాట. మీకు ఈ సెలయేర్లన్నీ పైన మంచు కరిగి ఇలా సెలయేర్లాగా పారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నీళ్ళు కూడా చాలామంది తాగుతుంటారు, చాలా ఫ్రెష్ వాటర్ అని. అది చాలా ఎనర్జీ ఇస్తుందని వాళ్ళ నమ్మకం. చాలా అది చూసారు కదా, మళ్ళీ ఎత్తు పైకి వెళ్తున్నాము. కొంచెంసేపు గుర్రం కూడా అలసిపోతుంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కొంచెంసేపు వాళ్ళు మనని దిగి నడవమంటారు. కొంచెం అలా వాళ్ళకి కూడా గుర్రానికి కొంచెం రెస్ట్ ఉంటుందని. ఆ గుర్రం పట్టుకొని నడిచే వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు శివుడు ఉన్నాడు. ఇది వెస్ట్ ఫేస్ దగ్గర అన్నమాట. వెస్ట్ ఫేస్ ఆఫ్ ద మౌంటైన్. ఎంతసేపు చూసినా తనివి తీరనట్టే అనిపిస్తుంది. చాలాసేపు చూడాలనిపిస్తుంది. చాలా ఆనందం కలిగింది ఈ ప్రదేశానికి వచ్చినందుకు. ఇది ఈ సంకల్పం ఉండటం, మనకి శక్తి ఉండటం అంత దైవానుగ్రహం అని నేను అనుకుంటాను నేను. ఎందుకంటే ఎంత డబ్బులున్నా ఎంత చేయాలనుకున్నా ఒక్కొక్కసారి చేయలేకపోతాము. ఇక్కడ మీకు ఒక విశేషమైన విషయం చెప్పాలి. ఈ టిబెటన్స్కి చాలా ప్రముఖమైన పవిత్ర ఒక రిలీజియస్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎంత భక్తులు అంటే వీళ్ళ పరిక్రమం చాలామంది 4 అడుగులు వేస్తారు, ఒక సాష్టాంగ నమస్కారం చేస్తారు, మళ్ళీ 4 అడుగులు వేస్తారు, మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వాళ్ళు ఇట్లా 16 రోజులు పూర్తిగా కొండ చుట్టూ పరిక్రమం చేస్తారు. అసలు అంత చలిలో, అంత హైట్స్లో, ఎంత ఆక్సిజన్ తగ్గినా వీళ్ళు ఇలా పరిక్రమం చేస్తుండటం చాలా విశేషం. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. వాళ్ళు 4 అడుగులు వేస్తారు, మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలా 16 రోజులు మొత్తం కొండ చుట్టూ పరిక్రమం చేయడానికి వాళ్ళకి పడుతుందన్నమాట. సో మధ్యన మేము అట్లా ఆపుకుంటూ గుర్రాన్ని ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మళ్ళీ మనం చూడలేము. మీకు దూరంగా యాక్స్ కనిపిస్తాయి, అవే సామాన్లు పైకి మోస్తాయి అన్నమాట. వంట వాళ్ళు షెర్పాజు వంట సామాన్ అంతా వీళ్ళ మీద తీసుకొని పైకి తీసుకొస్తారు, అక్కడ పైన యాత్రికులకి వంట చేసి పెట్టడానికి. నడవటానికి చాలా అల్కంగా అనిపిస్తుంది చూడటానికి, కానీ ఎత్తు వెళ్ళినా కొద్దీ చాలా బ్రెత్లెస్. 70-75 కన్నా ఆక్సిజన్ ఎక్కువ ఉండదు ఎవరికి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసినా ఆ టైంలో. ఇది చాలా విశేషమైన భక్తి వీళ్ళది అనిపిస్తుంది. వీళ్ళ భక్తి ముందు మనం ఏం లేదు అని అనిపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు కైలాస పర్వతం గురించి విశిష్ట చెప్పాలనుకుంటున్నాను. కైలాస పర్వతము మన భారతీయ సనాతన ధర్మంలో ఎందరో పూర్వీకులు ఇతిహాసం కాలం నుంచి నవీన కాలం వరకు సాధకులు, మహర్షులు, చరిత్రకారులు, సాహసయాత్రులు, పాశ్చాత్యులు చాలామంది ఇక్కడ వచ్చి ఎన్నో రీసెర్చ్లు చేసి
వాళ్ళ అనుభవాలని అంతా చెప్పారు. అందరూ ఫైనల్గా చెప్పింది ఒక్కటి ఏంటంటే ఇక్కడ దైవిక శక్తి ఉంది, ఈ పర్వతంలో శివశక్తి అని తేల్చారు. అయితే ఇది అంతలాగా మట్టి రాళ్లతో చేసిన కొండ కాదు, ఇది ఒక విశేషమైన పర్వతము. ఈ కైలాస పర్వతం మీద శివుడు నివసిస్తుంటాడు. కైలాసం పర్వతం ఆది దంపతులైన శివ పార్వతులు నివసిస్తారని అందరి నమ్మకం. దీనికి మన సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మనకే కాదు, జైన మతం, టిబెట్ వాళ్ళు కూడా ఈ పర్వతాన్ని చాలా గొప్పగా నమ్ముతారు. ఇది సుమారు 22,000 అడుగుల ఎత్తులో ఒక రాతి పిరమిడ్ లాగా ఉంటుంది. దీని శిఖరమేమో శివలింగం లాగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. అయితే దీన్ని ఆనుకొని మన మానసరోవరం, అదే బ్రహ్మ మనసు నుంచి ఉద్భవించిన మానసరోవరం కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. అయితే ఈ కైలాసం, మానసరోవరం రెండు సృష్టి ఎంత పురాతనమైందో ఆ రెండు కూడా అంత పురాతనమైనదే. ఈ అద్భుతమైన అతీంద్రియ ప్రదేశంలో ఈ కాంతికర అంటే లైట్ వేవ్స్, సౌండ్ వేవ్స్ ఇవన్నీ కలిసి ఇక్కడ మనకి ప్రాంతం ఓంకారం నాదంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇది అన్ని మతాల్లో వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలం అన్నమాట. ఇక్కడ పురాణాల ప్రకారం కూడా ఏమంటారంటే ఇది కుబేర నగరం అని అంటుంటారు. ఇక్కడ ఇంకో విశేషం అంటే విష్ణుమూర్తి తన పాదపద్మాల నుంచి ఉద్భవించిన గంగానది చాలా హోరుగా ప్రవహిస్తున్నప్పుడు భయంకర వేగంతో కైలాస శిఖరం చేరుకుంటుంది. అక్కడ శివుడు తన శిఖలో గంగమ్మను బంధించి అనంతరం భూమి మీదకి స్వచ్ఛమైన ప్రవాహంలాగా ప్రవహించేలా చేస్తాడు. ఇది 22,000 అడుగుల పైన ఉందని చెప్పాను కదా. ఆ పర్వతం మీద ఉన్న మంచు 4 వైపులు నీరుగా మారి 4 నదులుగా ప్రవహిస్తుంది. అందులో విశేషంగా తూర్పు ముఖంలో బ్రహ్మపుత్ర టిబెట్ భాగం నుంచి మన భారతదేశంలోకి వస్తుంది. పశ్చిమ ముఖం నుంచి సట్లెజ్ నది, దక్షిణ ముఖం నుంచి కర్నాలి నేపాల్ దేశంలో ప్రవహిస్తుంది. అట్లనే మన ఉత్తర ముఖంలో సింధు నది లే లడాఖ్ నుంచి ప్రవహిస్తుంది. సో అలా 4 నదులు, ముఖ్యమైన నదులు ఈ కైలాస పర్వతం నుంచి ఉద్భవించి ప్రవహిస్తుంది అన్నమాట. అయితే దీని కైలాసం అని పేరు ఎందుకు అన్నారు? కైలాసం అంటే కైలాసం పరమశివునికి కేలి విలాస చిద్విలాస స్థలము. ఇది ఒక స్ఫటిక స్వరూపంగా ఉండటం చేత దీన్ని కైలాసం అంటారు. పార్వతీ పరమేశ్వరులు శిఖరం మీద నృత్యం చేయుచుండ్రు అని, ఆనందంతో ఉంటారని ఒక ప్రతీకగా దీన్ని కైలాసం అని అంటారు అని ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ శ్రద్ధ భక్తులతో చేరుకున్న సిద్ధులు పార్వతీ పరమేశ్వరుని దర్శనాన్ని పొంది తన్మయత్వం పొందుతారు. ఇలా మనకు చాలా పూర్వ కథనాలు ఉన్నాయి. ఇక్కడ టిబెట్ ప్రాంతం వాళ్ళు దీన్ని నమో నాని లేదా మేమో నాని అని కూడా పిలుస్తుంటారు. ఇది అందరికీ మనకే కాదు, హిందూ సనాతన ధర్మం వాళ్ళకే కాదు, టిబెట్స్ అని అందరికీ ఇది చాలా పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. సో ఇలా మనం ట్రెక్కింగ్ అదే నడుచుకుంటూ పైకి గుర్రం మీద పైకి చేరుకున్నాం. ఇది నార్త్ ఫేస్ ఆఫ్ మౌంట్ కైలాష్. ఇక్కడ మనకి చేరుకునే వరకు 7:30-8 ఇంకా అక్కడ సన్సెట్ అవ్వలేదు ఈ టైంలో. సో అక్కడే నిల్చొని ఆ పర్వతం ఎదురుగా తన్మయత్వం చూడటము, తర్వాత ఫోటోలు తీయటము. ఈ 10కి సన్సెట్, ఆ టైంలో ఈ సన్సెట్ వ్యూ ఆఫ్ మౌంట్ కైలాష్ నార్త్ ఫేస్ నైట్ టైం అన్నమాట. అప్పటికి 10-10:30 అయింది. ఇలా చూసుకుంటూ కూర్చున్నాము. మర్నాడు పొద్దున కొంచెము సూర్యోదయం అయ్యే టైంకి ఫాగ్ ఉండే కాబట్టి అంత క్లియర్ వ్యూ లేకుండే, కానీ చలి బాగా ఉండే. రాత్రి అయితే మాకు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గింది, 70-68 తగ్గింది. తర్వాత కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాక పెరిగింది. ఇక్కడ మేము దీని వ్యూ చూస్తున్నాము. అలానే కొంచెం ఫాగ్తో కప్పిబడి ఉంది కాబట్టి అంత క్లియర్గా వ్యూ లేదు. సో ఇలా మళ్ళీ మేము ఫొటోస్ దిగి మళ్ళీ తిరుగు ప్రయాణం దిరాపుకి వెళ్ళాము. కొంతమంది పరిక్రమంకి ముందుకెళ్ళే వాళ్ళు తెల్లవారుజామున లేచి వాళ్ళు గుర్రాల మీద గుర్రాలు, నడిచే వాళ్ళు నడిస్తే ఆ షెర్పాస్తో వాళ్ళు టెస్ట్ చేసి పల్స్ ఆక్సిమీటర్లు వీళ్ళు వెళ్ళొచ్చు అంటే వాళ్ళు బయలుదేరి సెకండ్ డే పరిక్రమకి వెళ్ళారు. మా గ్రూప్లో మొత్తం 40 మందిలో 30 మంది దిరాపుక్ వరకు వచ్చాము. దాంట్లో 9 మంది పరిక్రమం చేయడానికి, పూర్తి పరిక్రమం చేయడానికి బయలుదేరారు. సో ఇది తెల్లవారుజామున సన్స్ మంచిగా వచ్చాక కనిపిస్తున్న నార్త్ ఫేస్. దీంట్లో మాకు శివుడు కనిపించాడు, అర్ధనారి శివ
రూపం కనిపించింది. అది ఎవరి భావన వాళ్ళదనుకోండి. శివుడితో పాటు కొంతమందికి అర్ధనారీశ్వరు కనిపించారు. నాకైతే శివుడు కనిపించినట్టు అనిపించింది. ఇది అర్ధనారీశ్వర మొహంలాగా అనిపించింది. ఇక్కడ శివుడు కనిపించాడు. ఇలా అక్కడ దాని ఎదురుగా కూర్చొని చాలామంది దేవుడిని తలుచుకుంటున్నారు. ఇక రెండో రోజు పరిక్రమ వెళ్ళిన వాళ్ళు ముందుకు సాగిపోయారు. ఇది డోల్మాలా పాసు, హయ్యెస్ట్ పాయింట్ 18,000. తను మాతో మా గ్రూప్లో వచ్చిన పద్మ అని తను కాలినడకన వెళ్ళింది. అక్కడ 18,000 ఫీట్లు తనకి డమరుకం వినిపించిందని చెప్పింది. వెనక వేణునాదం కూడా వినిపించింది. గౌరీకుండి ఆయన కూడా మాతో పాటు మా గ్రూప్లో ఆయన పరిక్రమ చేశారు. చాలామంది అక్కడ వాళ్ళకి కావాల్సిన జపాలు అన్నీ చేసుకున్నారు. అక్కడ హోమం కూడా చేస్తారట. సో ఇది వ్యూ ఫ్రమ్ డోల్మాలా పాస్ అనమాట. వెళ్ళిన వాళ్ళు తీసిన వీడియో ఇది. అక్కడ చాలామంది టిబెటన్స్ అలా ఫ్లాగ్స్ కడతారు. కొంతమంది అక్కడ కావాల్సిన ఒక వస్తువు గుర్తుగా తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది అక్కడ హోలీ స్టోన్ అని ఉంటుంది. మేము వాళ్ళు చేసిన పరిక్రమగా ఈ వీడియోలో పెట్టాను. సెకండ్ డే పరిక్రమ అది చాలా కష్టమైనది. ఆ శివ పార్వతుల బ్లెస్సింగ్స్ ఉంటేనే, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటేనే చేయగలుగుతారు. అసలు మానసరోవర్ నది, మౌంట్ కైలాసం దర్శనం చూసుకుంటేనే చాలా అదృష్టం అనుకోవాలి. ఇది గౌరీకుండ్. గౌరీకుండ్లో అమ్మవారు స్నానం చేసేది అని అనేవారు. ఇది రాత్రి నక్షత్రాలు కనిపించిందని వాళ్ళు ఫోటో తీశారు. వీళ్ళందరూ కూడా పరిక్రమ చేసిన వాళ్ళే. సో తిరిగి వాళ్ళు వచ్చే వరకు మేము దార్చన్లో ఉన్నాము. రెండో రోజు దార్చన్లో ఆ రోజు సాయంత్రం మేము బయలుదేరి అష్టపద్ అని దానికి వెళ్ళాము. అష్టపద్లో సౌత్ ఫేస్ ఆఫ్ మౌంట్ కైలాష్ కనిపిస్తుంది. అది టిబెటన్స్కి చాలా ఇంపార్టెంట్. అష్టపద్ని వాళ్ళు కైలాస్గా భావిస్తారు. అక్కడ వాళ్ళ టిబెట్ ప్రథమ తీర్థంకరుడు విశ్వదేవుడు అక్కడ ప్రాంతంలో నిర్వాణం ప్రాప్తి పొందాడని వాళ్ళ నమ్మకం. సో వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశము. సో ఇక్కడ నుంచి సౌత్ ఫేస్ వ్యూ ఆఫ్ మౌంట్ కైలాస్ చాలా బాగా కనిపిస్తుంది. మేము అక్కడ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేశాము. అందరం ప్రశాంతంగా కూర్చొని భజన చేసుకున్నాము, నామస్మరణ చేసుకున్నాము శివుడిని. ఇది చాలా మంచి వ్యూ అన్నమాట. ఆ రోజు బాగా వర్షం పట్టబట్టి చాలా ఫాగీగా ఉంది. కానీ మేము వెళ్ళే వరకు కొంచెం క్లౌడ్స్ క్లియర్ అయ్యి కొంచెం మంచి వ్యూ వచ్చింది మాకు. కొంతమందికి నంది కనిపించింది, కొంతమందికి వినాయకుడి రూపం కనిపించింది ఈ మబ్బుల్లో, ఆ మంచులో. సో ఇలా ఎవరి భావనలో వాళ్ళు దాన్ని ఊహించుకున్నారు. సో ఇలా మాకు అష్టపద్ దర్శనం కూడా చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఏదైనా ఇది ఒక అదృష్టంగా భావించాలి. మాకు అంత దూరం వెళ్ళి ఇవన్నీ చూసే అవకాశము మాకు ఆ దేవుడు ఆ శక్తి ఇచ్చినందుకు, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో మైనర్ చిన్న హికప్స్ తప్ప మిగతా ప్రాబ్లమ్స్ లేకుండా అందరము అన్ని రకాలుగా దర్శనం ఎవరికి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకున్నందుకు అవకాశం ఇచ్చిన ఓన్లీ ఇట్ ఈస్ ఓం నమ శివాయ, శివయ బ్లెస్సింగ్సే అని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మా మెమరీస్ కోసం చాలా ఫొటోస్ దిగాము మేము. ఇది ఒక మంచి ఆధ్యాత్మిక యాత్ర అని అనాలి. మనం దేంతో రాము, ఏది తీసుకొని రాము, ఏది తీసుకొని వెళ్ళము అని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక. ఆ శివుడి దయ ఉంటే అన్నీ మంచి జరుగుతాయని అనుకోవాలి. లయకారుడు ఇక్కడ అమ్మవారిలాగా కొంతమందికి, వినాయకుడిలాగా కొంతమందికి మంచులో అలా కనిపిస్తున్నది. బ్యాక్ బోన్ ఆఫ్ శివ అంటారు. సో ఈ ఫేస్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ జైన్స్కి. సో తిరిగి మేము మర్నాడు వర్షం పడింది కాబట్టి మంచిగా రెయిన్బో కనిపించింది, చూడటానికి చాలా బాగుంది. మళ్ళీ తిరిగి మేము బస్సులో దార్చన్ నుంచి టక్లాకోట్ వెళ్ళాలి.
సో బస్సులో వచ్చి ఇట్లా పూసలు అమ్ముతున్నారు. ఇక్కడ అది చాలా ఫేమస్ ఈ పూసలు. సో వాళ్ళు చాలామంది మొమెంటోస్ లాగా కొనుక్కున్నారు, గిఫ్ట్ ఐస్గా ఇవ్వచ్చని. సో మనకి ఊళ్ళల్లో ఎలా అయితే అమ్ముతారో వాళ్ళకి అదే జీవనాధారము. ఈ 3 నెలలే వాళ్ళకి ఇలా అమ్మటంలో వస్తాయి పైసలు. ఇలా మళ్ళీ బస్ ప్రయాణాలు మేము తిరిగి తక్లాకోట్ వెళ్తున్నామన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి మానసరోవర్ రూట్ దాని చుట్టూనే బయలుదేరి వెళ్తాము. సో ఇలా అందరూ ఎవరి మెమరీస్తో వాళ్ళు, అలసటతో కొంతమంది, మంచి మెమరీస్తో కొంతమంది తిరిగి ప్రయాణమయ్యాము టు తక్లాకోట్. సో అందరూ హ్యాపీగా తిరిగి వచ్చారు. అన్నిటికన్నా విశేషమైనది ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ గ్రూప్లో మొత్తం 11 మంది డాక్టర్స్ ఉండే. చిన్న డాక్టర్స్, చిన్నపిల్లగా ఉన్న డాక్టర్స్ అందరూ రోజు వెళ్ళి అందరికీ పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ చెక్ చేయటము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్స్ ఇవ్వటము, ఇలా అందరికీ చాలా హెల్ప్ చేశారు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. సో ఈ విధంగా గ్రూప్లో డాక్టర్స్ ఉండటం అందరికీ ఒక బలం అనిపించింది. అదే అనిపించింది, టూర్ ఆపరేటర్స్ చెప్పాను ప్రతి గ్రూప్లో 2 డాక్టర్స్ని తీసుకెళ్ళమని. సో ఇలా దారిలో ఒక వ్యూ పాయింట్ దగ్గర మళ్ళీ ఆపారు. మీకు వెనక కనిపిస్తుంది గుర్లా మండవత్ పర్వతాలు, ఎదురుగా వెనక మౌంట్ కైలాష్ ఉంటుంది, దానికి ఆపోజిట్ ఈస్టర్న్ షోర్లో గుర్లా మండవత్ పర్వతం. ఆ పర్వతంలో అమ్మవారు దక్షసి ఎక్కినప్పుడు తను చాలిచ్చారని, మళ్ళీ హిమవత్ పర్వతంలో హిమవంతుడికి కూతురుగా పుట్టి మళ్ళీ శివుణ్ణి పెళ్ళాడి మౌంట్ కైలాష్లో ఉంటుందని. సో పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు మానసుడికి ఇటుబాటు ఉందని అక్కడ వాళ్ళందరికీ నమ్మకం అన్నమాట. సో తిరుగు మా ప్రయాణంలో మేము మళ్ళీ మానసరోవర్ చుట్టూ పరిక్రమ చేసి మళ్ళీ బయటకు వచ్చి, ఇది అవుట్ వే ఆఫ్ మానసరోవర్ అనమాట. ఇక్కడి నుంచి మేము తిరిగి ప్రయాణం తక్లాకోట్కి వెళ్ళామన్నమాట. సో తక్లాకోట్లో ఆ నైట్ బస చేసి మళ్ళీ నెక్స్ట్ డే మాకు సేమ్ రిటర్న్ రూట్ చైనా ఎంబసీ దగ్గర మళ్ళీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని తిరిగి హిల్సా నుంచి సిమికోట్ నుంచి నేపాల్గంజ్. సో ఇది ఈ ఫర్దర్ యాత్ర అలా జరిగిపోయింది. సో మంచి మెమరీస్తో మానసరోవర్ నది గురించి ప్లస్ మౌంట్ కైలాష్ గురించి అన్ని నైస్ మెమరీస్ ఇవన్నీ మేము చూడగలిగాను. ఒక ఆనందంతో తిరుగు ప్రయాణము మేము బయలుదేరి మళ్ళీ తిరిగి లక్నో నుంచి హైదరాబాద్కి అందరము సేఫ్గా తిరిగి వచ్చాము. సో ఇలా తిరుగు ప్రయాణంలో కూడా ఎయిర్పోర్ట్లో ఫొటోస్ తీసుకున్నాం. ఎప్పటికైనా అందరం కలుసుకోవాలని, ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామని అందరం అనుకున్నాము. ఒకరికొకరు సహాయం చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ. హోప్ టు మీట్ యూ ఇన్ ఫర్దర్ yatra once again. Happy memories for all of us. Thank you so much. Thanks for watching the video patiently. Om Namah Shivaya. Om Namah Shivaya.